సమకాలీన రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల పేరుతో ప్రజల్లో చీలికలు తేవడం ప్రజాస్వామ్యానికి నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఒకరిస్తే వచ్చేది కాదని స్పష్టం చేశారు. సంఖ్యాబలం కంటే నాయకులు మాట్లాడే విషయంలో నాణ్యత, వాస్తవం ఉందా అనేదే ముఖ్యమని హితవు పలికారు. మాకు హోదా ఒకరిస్తే రాదయ్యా, హోదా ఎవరికి ఒకరిస్తే రాదు. ప్రతిపక్ష హోదా హోదా మా పార్టీకి నేను ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అసెంబ్లీ మొత్తం స్తంభించిపోయేది కొద్ది రోజులు. ఒక్కోసారి ఒక్కొక్క విషయంలో బాగారెడ్డి గారి సిమెంట్ కుంభకోణంలో నేను మిత్రుడు జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా ప్రభుత్వం తలవంచక తప్పనిసరి పరిస్థితి కనిపించేవాళ్ళం. అది ప్రజాస్వామ్యానికి అసలైన అర్థం. ప్రతిపక్షంలో సంఖ్యాబలం కాదు, మనం చెప్పే విషయంలో నాణ్యత ఉందా, చెప్పే విషయంలో వాస్తవం ఉందా, చెప్పే విషయం సమాజానికి ప్రతిబింబంగా ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో. ఏపీ రాజధాని అమరావతి పైన వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, గుంటూరు మధ్యలోనే ఏపీ రాజధాని ఉండాలంటూ గతంలోనే సీఎం చంద్రబాబుకు సూచించారని అన్నారు. అమరావతి అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉండే రాజధాని అని గుర్తు చేశారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన సమయంలోనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులతోనే వేగంగా అమరావతి పనులు పూర్తి చేయాలని, తర్వాత విస్తరించాలని సూచించారు. కొంత ఇంకా పెద్ద ప్రపంచంలో పెద్ద గొప్ప అమరావతి కట్టాలంటున్నాడు. అమరావతి కట్టండి. నేను మనం చెప్పా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మనకు జనం ఇచ్చిన టైము 2020 ఎంత నెక్స్ట్ ఈ అసెంబ్లీ టైం, అది అంతవరకు గుర్తుపెట్టుకొని పనిచేయండి అని నేను శుతిమితంగా చెప్పాను ఆయనకి. సమయం లోపల మనం ఎన్ని చేసి చూపించగలమో అది జనం చూసి హర్షిస్తారు. అమరావతి చాలా, నేను బహిరంగ వేదికగా చెప్తూ ఉన్నాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఇప్పుడు కాదు ఈ వివాదాన్ని ఎవరు లేకుండా ఉన్నప్పుడు కూడా చెప్పాను. అటు రాయలసీమ నుంచి, ఇటు సర్కారు జిల్లాల నుంచి, ఇటు తెలంగాణ నుంచి, ఏ పక్క నుంచి వచ్చినా కేంద్రం గుంటూరు, విజయవాడ మధ్య. అందువల్ల అక్కడే మన చరిత్రాత్మక తెలుగు వాళ్ళకి ఒక గొప్పతనం ఉంది. అమరావతి అంటే దానికి ఒక ధ్యాన కటకం అని మంచి పేరు ఉంది. అందుకని అమరావతి పేరు పెట్టి అక్కడే పెట్టండి రాజధాని అని చెప్పాను నేను ఆయనకి ఆ రోజులో. నా సలహా, నా ప్రకారం చేశాడని నేను చెప్పను. ఆయనకు అనేక మంది అనేక రకాలు చెప్పుంటారు. ఉత్తమంగా మంచి ప్రదేశాలు సెలెక్ట్ చేశారు. దాని నిర్మాణం ఎంతవరకు అవసరమో ముందు వాటిని పూర్తి చేసి ఆ తర్వాత ఇతర హంగులు చూడొచ్చు. రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంది? ప్రాజెక్టులు వచ్చి పెట్టిన తర్వాత, ఈ పైకి వచ్చి డెవలప్ అయిన తర్వాత అప్పుడు ట్యాక్స్లు వస్తాయి ప్రభుత్వానికి. కొంత సమయం పడుతుంది దానికి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందు అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకొని తర్వాత దానికి కావాలంటే విస్తరణ చేసుకోవచ్చు అనేది నా యొక్క ఉద్దేశం.